రేవంత్ పాలనకు ఫెయిల్ మార్క్స్ అంట. కాంగ్రెస్ పాలన పైన 61% మంది పెదవిర్పు, పాలనకు 27% ఓకే, చెప్పలేమన్న 12% మంది, 6 గ్యారెంటీలు, హైడ్రా కూల్చివేతలు, రైతుల కన్నీరు, మూసి లగచలన గట్లపైన ఫైరు, కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా పోల్ వెల్లడి అంట. ఇది మాత్రం 100కు 100% కరెక్టే. మీరు బైక్ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేయినా, ముసుకేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వేయినా కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అంటే 60% ఓట్లు పడాయి. 40% ఓట్లు పడితే ఆ 40లో ఒక 30% ప్రభుత్వం కనబడితే 10% న్యూట్రల్ ఓట్లు పడే అవకాశం ఉన్నది. ఈ ఘటనలతోటి ఏమవుతుంది అంటే ఇక దిక్కులేక మళ్ళీ కేసీఆర్ని అధికారంలోకి పెడతారు. నేను కేసీఆర్ గొప్పోడు, బీఆర్ఎస్ మంచిది, కేటీఆర్ మంచోడు, హరీష్ రావు గొప్పోడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పాలనాధ్యక్షుడిని అంటలేను. గత్యంతరం లేక కేసీఆర్ పాలన నచ్చక గాలికి ప్రజలు కాంగ్రెస్ కోటేషన్. ఇప్పుడు అదే గాలికి మళ్ళా కాంగ్రెస్ చేసే తప్పిదాల వల్ల మళ్ళీ దొరల చేతికి అధికారం పెట్టాం. ఇంకా దొరలు పోతే రెడ్లు పోతే రావులు, రావులు పోతే రెడ్లు అని ఇంకా బీసీలకు ఎప్పుడు అధికారం వచ్చేటట్లేదు. ఇక్కడ ఈ సర్వే నిజమే. రేపు బీబీసీని తీసుకొచ్చి ఇంకా అదే ఉంది కదా బ్రిటిష్ బ్రాడ్కాస్ట్, వాళ్ళొచ్చి సర్వే చేసినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు ఉన్నాయని అంటారు. ఇంకా ఇవి నిజాలే చెప్తే వీడు మాకు వ్యతిరేకి, ఇంకా వీడు ఇంకా పక్క పార్టీకి అమ్మడం అంటే చెప్పు తీస్తాను ఒక్కొక్కని ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏంటంటే నిజంగా ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుంది. మరి నిజంగా హైదరాబాద్ తిరుపతి రెడ్డి ఇల్లు గులగొట్టిందా, రేవంత్ రెడ్డి అన్నగారు ఇల్లు గులగొట్టిండా, మరి సామాన్యులే గులగొట్టిండు. ఒక్కొక్కరు రోడ్డు పాలై ఇల్లు గృహప్రవేశం చేసుకున్నాక నెక్స్ట్ రోజు ఇల్లు గులగొడితే ఎట్లుంటుంది, ఎంత బాధ ఉంటుంది. నువ్వు హాస్పిటల్లో 50 లక్షలు కట్టి ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత గొంతు విసికి ప్రాణం తీస్తే ఎట్లుంటుంది చెప్పు. గట్లున్నది హైదరాబాద్ల పరిస్థితి కూడా. ఇంకా లగచర్ల ఘటన గురించి ఇంకా నన్ను మాట్లాడమంటే మళ్ళీ నాకు కోపం వస్తుంది. ఇంకొకటి 6 గ్యారెంటీలు నిజంగా అమలైనాయా? 6 గ్యారెంటీల మహాలక్ష్మిలా 2500 రాలే. నువ్వు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం, అది దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. సరే ఒక పథకం ఇచ్చినావు కావచ్చు, మహాలక్ష్మి పథకంలో 200 యూనిట్లు అన్నావు, ఇప్పటికీ 60% మందికి ఇంకా అది అమలు కాలేదు, 40% మందికి అమలేదు. 2500 రూపాయలు ఇచ్చినావా? ఆ ఒక పథకంలో ఇచ్చిన 3 హామీలల్లా 2 మాత్రమే అమలవుతున్నాయి. ఇంకా మిగిలిన వాటి గురించి, రైతు రుణమాఫీ గురించి, వాటి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నేనేం ప్రభుత్వ వ్యతిరేకిని కాదు, నిజంగా ఈ 2 గంటలు మాత్రం ప్రభుత్వం చేసే తప్పులను మాత్రం ఎత్తి చూపుతా. ఎందుకనంటే మన మిత్రుడు తప్పు చేస్తున్నప్పుడు, అరే నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు చెడ్డదారిలో పోతున్నావురా, నువ్వు అక్రమాలు చేస్తున్నావురా అని వాడిని సరైన దారిలో నడిపించకపోతే స్నేహితునిగా మనం ఫెయిల్. మన మిత్రుడు తప్పు చేసినప్పుడు అరే బాబు ఇది తప్పురా అని మనం చెప్పడం, లేకపోతే వాడు చెడిపోతాడు. చెడిపోవటానికి మనం తప్పున